బాగుంది కదా ఆరోగ్యం? బాగుంది. వెంకటరెడ్డి నాకు తాత అవుతాడు తెలుసు కదా, ఇంత ముందు ఆడ మన కలమున్నప్పుడు వస్తానులే నేను. ఉన్నాడు కదా, లేడు కదా? అదే వయసు ఉందా ఏంటి అది కదా? 100 దాటిద్దాం. 90 దాటిట్టాయి కదా? అప్పుడే నేను చిన్నగా ఉన్నప్పుడే వయసు ఎక్కువ ఉంటామని. మెడిసిన్ వాడుతున్నావు కదా? ఏం వాడలేదు మెడిసిన్. వాడము మరి ఎట్లా మళ్ళా? ఒక బీపీ ట్యాబ్లెట్ ఒకటి వాడతాను. అట్టనా? కూర్చున్నా సార్. లేదా కూర్చోండి. అదే నీకు బాగలేదంటే సుబ్బాటి బాగలేదని అందుకే నువ్వు కనపడితే వెళ్ళేటట్టే పోదాం అనుకోండి. సంతోషం. కొంచెం నడుస్తున్నావు లేదా? నడుస్తుంటా కళ్ళ వరకు పోతూ ఉండాలి. అప్పుడు నడుస్తుంటే మేలు. మనకు నిజమైన దేవుడు యేసుప్రభు అనమాట. యేసుప్రభు నమ్ముకుని చర్చికి నీకు మీద బాగా ఎత్తి పైకి ఎత్తుట ఇది రాదు కదా. చాలా మంది మన కాపలు కొట్టాలి, మన కాపలంతా చర్చికి పోతుండే. మరి నువ్వు తప్పేమంది మనకు ఆరోగ్యం బాగుంటే మనకు అదే చాలు కదా. యేసుప్రభు ఒక్కడే మనకు నిజమైన దేవుడు. లోపల ఉన్నాడా? వెంకటేశ్వర బాగున్నాడే. నేను 100 దాటింటాయి అనుకుంటాడా? 90 అప్పుడు బాగా వయసులో బాగా పనిచేస్తున్నాను. వర్క్ బాగా చేస్తాను, పిక్చర్ బాగా చేస్తాను. నేను అడిగితే వెంకటరెడ్డి బాగున్నాడంటే కన్నుకి ఏమైంది? కన్ను బాగుండేది ఇంతకుముందు ఫస్ట్ నుంచి అంతేనా? బాగుంది ఆరోగ్యం. డాక్టర్ నేను. ఏం పేరు నీ పేరు? వెంకటరెడ్డి కదా? వెంకటరెడ్డి కదా నీ పేరు? కూర్చుంది రాడా. నీకు 90 దాటినాయంటే ఇంకా నువ్వు గ్రేట్. 100 అవుతావు. 7 అయితే మరి బాబా. నేను బాబురెడ్డిలే నా పేరు. మనకు నిజమైన దేవుడు యేసుప్రభు అనమాట. మనకు నిజమైన దేవుడు యేసుప్రభు. కొట్టాల మన కాపాలంతా చర్చికి వస్తాంలే. మరి చర్చి కూడా నన్ను ఆయన శ్రీకాలం వస్తుంది. నువ్వు కూడా రా, నమ్ముకో యేసుప్రభుని. నేను సుబ్బాటనా నమ్ముకో. బాగుండే. నేనేమనుకున్నానంటే బాగలేదంటే సరే మా పలకరిస్తామని వచ్చి నేను సన్నగా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు బాగా లావు ఉంటే నువ్వు కష్టపడిన వాళ్ళే తెలుసులే నాకు.